హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే మా ఇంట్లో డైలీ రొటీన్‌గా మేమైతే పాలకూర కర్రీ చేసుకుంటున్నామండి. మా నాన్నగారు ఎప్పుడూ ఈ పాలకూర తీసుకొస్తా ఉంటాడు. నేనేమో వద్దు, వద్దు అని చెప్పినా అస్సలు వినరు. ఎందుకంటే హెల్త్‌కి మంచిది, కళ్ళకి మంచిది, దీనికి మంచిది, దానికి మంచిది అని చెప్తా ఉంటాడండి మా డ్యాడీ అయితే. నేనైతే ఎక్కువ ఈ పాలకూర కర్రీ మాత్రం అస్సలు తినను. కాకపోతే చేయటం మాత్రం చేస్తాను. ఎందుకంటే ఇది మా ఇంట్లో బాగా తింటారు చేస్తే. అందుకని నేను చేస్తానండి. ఇప్పుడైతే నేను ఏం లేదండి, పాలకూర ఎలా చేసేసుకోవాలో మీకు చెప్పేస్తాను. ఏం లేదు, సింపుల్‌గా చేసుకుంటే ఈజీగా అయిపోతది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మేమైతే ఇలానే సింపుల్‌గా చేసుకొని తింటామండి. కొన్నిసార్లు టమాటాలు వేసి చేస్తారండి చాలామంది. అలా వేసుకొని తిన్నా మంచిదే. కాకపోతే కొన్ని ఎక్కువగా తినకూడదు. తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. అందుకని టమాటాలని కొంచెం లైట్‌గా మనం కొన్ని ఇంత ఇంత కర్రీకి అని చెప్పి ఇన్ని టమాటాలని వేసుకొని చేసుకోండి. ఎక్కువ వేసుకొని చేసుకున్నా సరే హెల్త్‌కి మంచిది కాదు. కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్నమాట. ఎక్కువ ఈ కర్రీసు నార్మల్‌గానే తినాలి. టమాటా అలా వేసుకొని తింటే మనకి హెల్త్ ఖరాబ్ అవుతదంటండి. అందుకని ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిగడ్డలు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న పాలకూరనండి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అవి చేలల్లోంచి తీసుకొస్తారు కాబట్టికి క్లీన్‌గా ఉండవు. మంచిగా క్లీన్ చేసుకొని, మంచి ఆకులని క్లీన్ చేసుకొని, మంచిగా చాక్‌తో కట్ చేసుకొని, నేను చూపించిన విధంగా మంచిగా కట్ చేసుకొని, శుభ్రంగా నీట్‌గా కడుక్కొని, మనం ఇప్పుడు చెప్పాను కదండీ! తాలింపు గింజలు అవన్నీ ఫ్రై అయిన తర్వాతకని దాంట్లో వేసుకున్న తర్వాతకి మంచిగా మగ్గేంత వరకు ఉంచి తీ చూ మూత తీసి చూడండి. అప్పుడు కొంచెం వాటర్‌లాగా వస్తదనమాట. దాన్ని మనం కొంచెం మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి టమాటాలని చెప్పాను కదండీ మీకు. ఆ టమాటాలని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2, 3 కంటే ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే టమాటాలు ఎక్కువగా వేసుకొని తినకూడదు ఈ కర్రీలో. కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్నమాట. మంచిగా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గిన తర్వాతకి టమాటాలు అవి వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు ఉంచండి. ఉంచిన తర్వాతకి అవి మగ్గి దగ్గర పడే టయానికి మూత తీసి ఒకసారి చూసుకొని టమాటాలు వేశారు కదండీ! అవి కొంచెం మగ్గేంత వరకు చూసుకొని మగ్గిన తర్వాతకి సరిపడా ఉప్పు, కారం చూసి వేసుకొని చేసుకోండి. కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇంక అంతేనండి పాలకూర కర్రీ అయితే. ఇంకా ఏమైనా కొత్తగా మేమైనా వీడియోలు చేయాలి, మీకేమన్నా కర్రీస్ చెప్పాలి, మీకు తెలియనివి ఏమైనా ఉంటే చెప్పండి. మేము కామెంట్‌లో పెట్టండి. మేమైతే మీకు నచ్చిన కర్రీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మా ఛానల్‌లో. ఇంకా ఏమైనా చేయాలి, ఇంకేమైనా మంచిగా చేయాలి అని చెప్పండి. అవి నేర్చుకొని మీ దగ్గర నుంచి మేము మంచిగా ఇంకా చేయడానికి ట్రై చేస్తాం. అలానే ఇవాళ సాయంత్రం మేము మా ఇంట్లో నాకిష్టమైన కర్రీ ఏంటంటే కాకర కర్రీ అనమాట. మా మమ్మీ చాలా చేస్తారు. ఆ కర్రీని నాకు నేర్పించారు. ఆ కర్రీని ఇవాళ నేను చేయాలనుకుంటున్నాను. అది చేసి నేను రేపు మా యూట్యూబ్ ఛానల్‌లో పెడదాం అనుకుంటున్నాను. మీరు కొంచెం మాకు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వంటల్ని మీకోసం నేను చూపిస్తాననమాట. ఇంకా ఏమైనా ఇంకేమైనా తప్పులేమన్నా ఉన్నా సరే కొంచెం చెప్పండి మా యూట్యూబ్ ఛానల్‌లో. మేము వాటిని మంచిగా చేసుకొని ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాము. మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. కానీ అది రీచ్ రావట్లేదని చెప్పి మేము ఆ ఛానల్‌ని పక్కన పడేసామనమాట. అంటే చిన్న పిల్లలతో చేశామండి. వాళ్ళు స్కూల్‌కెళ్ళడానికి టైం సరిపోక దానికి దీనికి అని చెప్పేసి ఇంక మేము చేయడం మానేసాం. కానీ తర్వాతకి ఎందుకో ఈ ఛానల్ అలానే ఉండిపోయింది. అందరూ చేస్తున్నారు కదా! మనం ఎందుకు చేయొద్దు? మనకి టాలెంట్ ఉంది కదా! మనం ఏదో ఒకటి చేసి పెట్టాలనే ఉద్దేశంతోటి మేము ఈ ఛానల్‌ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశామండి. ఇంకా మేము ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా చేయాలన్నా, ఇంకేమైనా మీరు సపోర్ట్ చేస్తే మేము చేయడానికి మాకు చాలా బావుంటదండి. అలానే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌లో ఇంకా ఏమైనా కొత్తగా పెట్టాలనుకుంటే మీ సపోర్ట్ చేయండి మాకు. అలానే మేము చేసే వీడియోస్‌లో ఏమైనా తప్పులున్నా, ఏమైనా వాయిస్‌లో తప్పులున్నా, ఏమైనా ఉన్నా సరే మాకు చెప్పండి. ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియోని చూసి వదిలేయడమే కాకుండా కొంచెం లైక్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి పక్క వాళ్ళకి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండండి. ఇంకా మేము బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాం. మీరు